మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌశికిని బాలరాజు కారులో తీసుకువెళ్తూ చాలా వేగంగా వెళ్తూ ఉంటాడు. చాలా బాధ పెడుతూ ఉంటాడు. ప్లీజ్ మావయ్య, కీర్తి అనాథ అయిపోతుంది, నన్ను వదిలేయండి మావయ్య అని కౌశికి అయితే వేడుకుంటూ బతిమలాడుతూ ఉంటుంది. అయినా కూడా నువ్వు చేసిన పాపాలకి శిక్ష అనుభవించాల్సిందే కౌశికి, ఈరోజు నీ ప్రాణాలు నేను తీసే తీరుతాను అని పరందామయ్యలాగా నటిస్తూ బాలరాజు చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తూ తీసుకువెళ్తూ ఉంటాడు. మన మీద ఎవరికి అనుమానం రానే రాదు యువరాజ్ అని వైజయంతి నిషిక చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ దెబ్బతో కౌశికి మూలకి జగదాత్రి వాళ్ళకు బయటికి వెళ్ళిపోతారు. పెత్తనం మన చేతుల్లోకి వస్తుంది అని వైజయంతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అవునమ్మా, ఇదే జరుగుతుంది ఖచ్చితంగా అని యువరాజ్ కూడా చెప్తాడు. కౌశికి కారు వెనకే జగదాత్రి కేదార్ కూడా ఇద్దరు బైక్లో వస్తూ ఉంటారు. అక్క అక్క అని పిలుస్తూ వస్తూ ఉంటాడు కేదార్. అయితే కౌశికి మాత్రం దాత్రిని కేదార్ని గమనించుకోదు. బాలరాజ్ అయితే మాత్రం నువ్వు చేసిన పాపాలకి నేను చంపుతున్నాను కౌశికి, ఈ రోజుతో ఇది నీకు ఆఖరి రోజు అని చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తూ ఒక చెట్టుకు గుద్దేస్తాడు. ఇక కౌశికి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. కారు కూడా ఒక మూలకి చొచ్చుకుపోయినట్లు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే కేదార్ దాత్రి అటుగా వెళ్తూ ఒకసారి బైక్ కాపు అని దాత్రి చెప్తుంది. ఏమైంది అని కేదార్ సడన్ బ్రేక్ వేస్తాడు. ఒకసారి అలా చూడు కేదార్ అని దాత్రి కౌశికి కారు వైపు చూపిస్తూ ఉంటుంది. అందులో నుంచి అప్పుడే బాలరాజు దిగి చాలా వేగంగా పరిగెడుతూ ఉంటాడు. అంటే పరందామయ్యలాగే బాలరాజు ఉన్నాడనే విషయం కేదార్ దాత్రి కనిపెట్టేస్తారు.